ఆదరణీయులైన గ్రామస్తులారా, ప్రియమైన భక్తులారా, అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ఆదరణీయులైన గ్రామస్తులారా, ప్రియమైన భక్తులారా, అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. గౌరవనీయులైన పెద్దలారా, ఆదరణీయులైన గ్రామస్తులారా, ప్రియమైన భక్తులారా, అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. వైకుంఠ ఏకాదశి అనేది శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన పవిత్రమైన పర్వదినం. ఈ రోజున వైకుంఠ లోక ద్వారాలు తెరుచుకుంటాయని, భక్తులు శ్రద్ధాభక్తులతో స్వామిని దర్శించుకుంటే పాపాలు నశించి మోక్ష మార్గం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ పవిత్ర దినాన మన ఓద్యారం గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వైకుంఠ ద్వార దర్శనం చేయడం మనందరికీ గొప్ప అదృష్టం. కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుల కష్టాలు తొలగించి కుటుంబాలకు శాంతి, ఆరోగ్యం, సుఖ సంతోషాలు ప్రసాదిస్తారని మనందరి విశ్వాసం. వైకుంఠ ఏకాదశి మనకు ఒక ముఖ్యమైన సందేశాన్ని కూడా ఇస్తుంది. అది వైకుంఠ ఏకాదశి అనేది శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులకు అత్యంత పవిత్రమైన పర్వదినం. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఓద్యారం గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈ పండుగను భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహిస్తారు. మంచి మాటలు, మంచి పనులు చేయడమే నిజమైన వైకుంఠానికి మార్గమని ఈ శుభదినాన మన మనం అర్చన చేయించుకున్నాం.
కొంచెం చేయి మధ్యలో రావాలి. నమో వెంకటేశ ఓ మహాదేవ దేవ నమో వెంకటేశ నమో వెంకటేశ తాగు తాగి నాకు అది తాగు కొబ్బరికాయ కావాలి ప్రసాదం మొత్తం బాగా వచ్చింది సార్ ఇంకా ఎక్కువ అప్పటికి ఇప్పటికి బాగా అయ్యారు డబుల్ అయినాయి. ఫస్ట్ టైం వచ్చినప్పుడు లేనే లేదు అప్పుడు ఎవరిని అడిగి చెప్పారు నాతో మాట్లాడు డిస్కస్ కేవలం వెంకటేశ్వర నామస్మరణం మిగిలిన పాపాలు భయ నివారణ Thank you.
వైకుంఠ ఏకాదశి అనేది శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన పవిత్రమైన పర్వదినం. ఈ రోజున వైకుంఠ లోక ద్వారాలు తెరుచుకుంటాయని, భక్తులు శ్రద్ధాభక్తులతో స్వామిని దర్శించుకుంటే పాపాలు నశించి మోక్ష మార్గం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ పవిత్ర దినాన మన ఓద్యారం గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వైకుంఠ ద్వార దర్శనం చేయడం మనందరికీ గొప్ప అదృష్టం. కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుల కష్టాలు తొలగించి కుటుంబాలకు శాంతి, ఆరోగ్యం, సుఖ సంతోషాలు ప్రసాదిస్తారని మనందరి విశ్వాసం. వైకుంఠ ఏకాదశి మనకు ఒక ముఖ్యమైన సందేశాన్ని కూడా ఇస్తుంది. అది మంచి ఆలోచనలు, మంచి మాటలు, మంచి పనులు చేయడమే నిజమైన వైకుంఠానికి మార్గమని. ఈ శుభదినాన మనమంతా స్వామి కృపతో మన గ్రామం సుఖ సంతోషాలతో ఉండాలని, అందరూ ఆరోగ్యంగా ఉండాలని, సకల ఐశ్వర్యాలు కలగాలని కోరుకుందాం. చివరిగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మీ అందరి జీవితాల్లో శాంతి, భక్తి, ఐక్యత పెరుగాలని ప్రార్థిస్తూ ధన్యవాదములు. జై శ్రీ వెంకటేశ్వర స్వామి.